ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆకాశంలో తారలై వీరులై నేల కొరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగ సమస్యల మీద కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగింది, రక్తం చిందించింది ఈ నిరుద్యోగ సమస్య కోసం కాదా అధ్యక్ష? ఈ సమస్యలను పరిష్కరించడం కోసమే కదా వాళ్ళు ప్రాణాలు అర్పించింది, మనకు ఆదర్శంగా నిలబడ్డది అధ్యక్ష. అలాంటి నిరుద్యోగ సమస్యను కానీ విద్యాలయాలను కానీ యూనివర్సిటీలను కానీ ఏ రోజైనా వీళ్ళు పట్టించుకున్నారా అధ్యక్ష? మీరు చెప్పండి. ఏ రోజైనా యూనివర్సిటీలకు ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్లలో ఎన్నడైనా చంద్రశేఖరరావు గారు వెళ్ళిందా? కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళినా, పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళిందా, శాతవాహన యూనివర్సిటీకి వెళ్ళినా, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా నేను అడుగుతున్నా అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ను కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళను ఎవరినో రిహాబిలిటేషన్ సెంటర్స్గా మార్చి వాటిని నిర్వీర్యం చేసి ఆ యూనివర్సిటీలను మొత్తం భూస్థాపితం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించి ప్రైవేట్ వాళ్ళకి యూనివర్సిటీలు ఇచ్చింది వాస్తవం కాదు అధ్యక్ష. ఏ రోజైనా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ని ఒక సామాజిక న్యాయంతో లేకపోతే సమానమైన అవకాశాలు యూనివర్సిటీల నిర్మాణం కోసం యూనివర్సిటీలను చేయాలని చేసిండు అధ్యక్ష. ఈరోజు తెలంగాణలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు కూడా ఒక దళితుడు వైస్ ఛాన్సలర్గా రాలే అధ్యక్ష. ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, కుమార్ అని మొలగారు కుమార్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు మనం వైస్ ఛాన్సలర్గా వేసిన మాట నిజం కాదా అధ్యక్ష? ఈరోజు మహాత్మా గాంధీ నల్గొండలో ఉండే యూనివర్సిటీకి ఒక మైనారిటీని వేసిన మాట నిజం కాదా అధ్యక్ష? అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ ఉమేష్ కుమార్ ముదిరాజును వేసిన మాట నిజం కాదా? అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గంటా చక్రపాణిని నియమించిన మాట వాస్తవం కాదా? జిఎన్ శ్రీనివాస్ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీడీకి సంబంధించిన వ్యక్తిని వేసింది నిజం కాదా? వ్యవసాయ యూనివర్సిటీకి అల్దా జానే అని ఒక బీసీ గౌరవ సామాజిక వర్గాన్ని నుంచి బీసీగా వేసిన మాట నిజం కాదా? వెటర్నరీ యూనివర్సిటీ జ్ఞానప్రకాష్ బీసీ పూసల సామాజిక వర్గం అత్యంత వెనుకబడ్డ పూసల సామాజిక వర్గాన్ని నుంచి కూడా బీసీ వేసింది మాట నిజం కాదా? చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి సూర్య ధనంజయ్ ఒక లంబాడ ఎస్టీ బిడ్డను వేసింది నిజం కాదా? బాసర IIITకి ప్రొఫెసర్ గోవర్ధన్ ఎస్సీ మాదిగని వేసిన మాట నిజం కాదా? విద్యా కమిషన్కి మురళిని ఒక దళితుడిని కమిషన్ చైర్మన్గా వేసిన మాట వాస్తవం కాదా? ఉన్నత విద్యాశాఖలో ప్రొఫెసర్ పురుషోత్తంను ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని నియమించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవన్నీ గొప్ప గొప్ప నిర్ణయాలు మేము వచ్చిన 10 నెలల్లోనే తీసుకొని ఈ విద్యను పునరుద్ధరించాలి, సామాజిక న్యాయం జరగాలి, ఈ యూనివర్సిటీలను నిలబెట్టాలన్న ఆలోచన మేము చేయలేదా అధ్యక్ష? తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోలేదా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకోలేదా? మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోలేదా? ఇవన్నీ ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు కాదా? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? మీరు ఆలోచన చేయడం లేదా? ఏం తక్కువ చేసినాం అధ్యక్ష? 14 యూనివర్సిటీలనే మొత్తం లిస్ట్ ఇస్తా అధ్యక్ష, చర్చ చేద్దాం అధ్యక్ష. మేము చేసిన సామాజిక న్యాయం ఏంది, మేము ఏ విధంగా అందరిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏ రకంగా సమన్వయం చేసుకొని సామాజిక న్యాయం చేస్తున్నామో నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకు అని అంటే బాధ అవుతుంది అధ్యక్ష. రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేసినప్పుడు అభినందించే గొప్ప మనసు మీకు లేకపోయినా అడ్డగోలుగా వెకిలుగా వెటకారంగా కించపరిచే విధంగా నా పట్ల మీకు కోపం ఉండొచ్చు. ఎందుకంటే మీ విలాసవంతమైన జీవితాన్ని మీరు అనుభవిస్తున్న ఇవన్నిటినీ నేను గుంజుకున్నా అని బాధ మీకు ఉండొచ్చు. కానీ కుర్చీకి ఒక గౌరవం ఉంది కదా అధ్యక్ష. కులంతో గొప్పతనం రాదు అధ్యక్ష. హోదా అనేది ఏంది అధ్యక్ష? స్టేచర్ అంటే ఏంది అధ్యక్ష? ఓ ప్రభుత్వ ఉద్యోగికి స్టేచర్ ఉంటుంది, ఒక వ్యవసాయం చేసుకున్న రైతుకు స్టేచర్ ఉంటుంది, ఓ శాసనసభ్యుడికి స్టేచర్ ఉంటుంది, శాసనమండలి సభ్యుడికి స్టేచర్ ఉంటుంది, ఓ మంత్రికి స్టేచర్ ఉంటుంది, ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది, ఒక గవర్నర్కి ఉంటుంది, ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఉంటుంది స్టేచర్. కులానికి ఎక్కడైనా స్టేచర్ ఉంటుందా అధ్యక్ష? మీ కులం గొప్పది ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు, మీరుగా మీకు స్టేచర్ ఆపాదించుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. అంత మాత్రాన మిగతా వాళ్ళందరినీ కూడా తీసి పడేసినట్టు మాట్లాడటం మంచిదా అధ్యక్ష? ఎక్కడి సాంప్రదాయం అధ్యక్ష? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఎవరు నేర్పినారు వీళ్ళకి? ఇది ఏ వ్యవస్థ నుంచి నేర్చుకున్నారు? కుల వ్యవస్థను నిర్మూలించాలని మనం అనుకుంటుంటే ఆ కుల దురహంకారం ఇంకా మా మీద ప్రదర్శించాలన్న బాధ్యత న్యాయమా అధ్యక్ష? గవర్నర్ను గౌరవించరు, స్పీకర్ గారిని గౌరవించరు, ఏకవచనంతో మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా దూషిస్తారు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటే ధర్నాలు చేస్తామంటారు.
ఈ బరితెగింపు దేన్ననాలే? ఎందుకు ఈ బరితెగింపు? ఏంది ఇది? ఎక్కడికి దారితీస్తుంది? దీన్ని ఎక్కడొక్క దగ్గర నిలువరించకపోతే ఎట్లా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. సభ్యులందరినీ అడుగుతున్నా అధ్యక్ష, ప్రతిపక్షాన్ని కూడా అడుగుతున్నా. ఇది మా ఒక్కరి బాధ్యత కాదు. చట్టసభలలో మనల్ని మనం గౌరవించుకోనప్పుడు సమాజం మనల్ని ఎందుకు గౌరవిస్తుంది? వాళ్ళకి లేదా బాధ్యత? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినాం, 20 ఏళ్ళు ఉద్యమాలు చేసినాం, కేంద్రంలో రాష్ట్రంలో పనిచేసినామని ఎన్నో చెప్తారు, అన్నీ కరెక్టే. మీ విచక్షణ జ్ఞానం ఎక్కడ పోయింది? అజ్ఞానమే విజ్ఞానం అనుకునే రోజులు వచ్చినాయా? అడ్డగోలుతనమే గొప్పతనం అనుకునే పరిస్థితులు వచ్చినాయి ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు యువత కోసం నైపుణ్యాన్ని పెంపొందించాలి. ఇంతకుముందు చాలా వివరాలు మా బట్టి గారు చెప్పిన ఆయన కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ప్రతి సంవత్సరం 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తీసుకొని గ్రాడ్యుయేట్గా బయటకు వస్తారు. కానీ ఉద్యోగానికి పోయినప్పుడు సాంకేతిక నైపుణ్యం లేకపోవడంలో ఉద్యోగాలు రావడం లేదు. తల్లిదండ్రులు ఊర్లలో రూపాయి కూడబెట్టి చదివిస్తే ఇంజనీరింగ్ పట్టా పొందే ఊర్లో వ్యవసాయానికి పోలేకపోతారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేకపోతారు. ఇంజనీరింగ్లో వాళ్ళకు ఉండాల్సిన నైపుణ్యం లేదు. అందుకే ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు మిగతా మంత్రులందరితో నేను మాట్లాడి ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడో గ్యాప్ ఉంది, రిక్వైర్మెంట్కి సప్లై అండ్ డిమాండ్లో గ్యాప్ ఉంది, దీన్ని ఏం చేయాలని మేధోమదనం చేసి మేధావులందరినీ కూర్చోబెట్టి కార్పొరేట్ కంపెనీలను కూర్చోబెట్టి పదే చర్చించిన తర్వాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి. ఇది ప్రభుత్వంలో ఉండే నిర్వహిస్తే మన దగ్గర ఉన్న 10-14 యూనివర్సిటీలకు ఇదొక యూనివర్సిటీ అవుతే ప్రయోజనం లేదు అని కార్పొరేట్ కంపెనీలు దిగ్గజాలు, ప్రపంచంలోనే రాణించిన కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన గొప్ప వ్యక్తుల్ని పిలిచి కూర్చోబెట్టి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని రిక్వెస్ట్ చేసి చైర్పర్సన్ ఆఫ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి పెట్టినాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో సక్సెస్ స్టోరీ ఉన్న అపోలో నుంచి మొదలు పెడితే రెడ్డి ల్యాబ్స్ వరకు గొప్ప కంపెనీలు ఉన్న వాళ్ళనే కాకుండా దేవయ్య అని మీకు తెలుసు, అమెరికాలో గొప్పగా రాణించాను ఒక దళిత బిడ్డ వరంగల్ జిల్లా నుంచి. అతను ఆ బోర్డులో కొన్ని వేల కోట్ల రూపాయల డాలర్లు ఆస్తులు సంపాదించిన డాక్టర్ దేవయ్యను కూడా బోర్డులో పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే అతను ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికా దేశాన్ని శాసించేంత ఎత్తుకు ఎదిగాడు. అతన్ని కూడా ఈ బోర్డులో మనం తీసుకొచ్చి పెట్టినాం అధ్యక్ష. వరంగల్ బిడ్డ, ఒక దళిత బిడ్డను అమెరికాలో ఉన్న అతన్ని పిలిపించి ఇది బోర్డులో మీరు ఉండాలని నేను పర్సనల్గా అమెరికాలో కలిసి రిక్వెస్ట్ చేసి అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ బోర్డులో డైరెక్టర్గా పెట్టినాం అధ్యక్ష. ప్రతి పనిలో సూక్ష్మంగా ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఈరోజు మేము నిర్ణయాలు చేస్తుంటే ఆ స్కిల్స్ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ప్రపంచానికే నైపుణ్యంతో కూడుకున్న యువతను అందిస్తుంటే ఆ రోజు మాకు ఆనందం ఉంటుంది. సింగపూర్ వెళ్ళి సింగపూర్లో టెక్నాలజీ సెంటర్ సింగపూర్ గవర్నమెంట్తోని ఒక MOU అండర్స్టాండింగ్ చేసినాం నేను శ్రీధర్ బాబు గారు. సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే వాళ్ళకు ఇక్కడ ఉండే లెక్చరర్స్కి శిక్షణ ఇచ్చే విధంగా శిక్షణ ఇచ్చే వాళ్ళకే శిక్షణ ఇవ్వడం ద్వారా దీన్ని పెంపొందించాలి అని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని అక్కడ మంత్రులను ప్రభుత్వాన్ని మాట్లాడి ఒప్పందాల మీద సంతకాలు పెట్టి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ మేము అందరం వెళ్ళి ఒప్పందాలు చేసి ఈరోజు మనకు వాళ్లకు విద్యార్థులనే కాదు శిక్షణ ఇచ్చే లెక్చరర్స్ను కూడా అక్కడికి ఇక్కడికి పంపించాలని మన విద్యార్థులను కూడా సింగపూర్ పంపించి అక్కడున్న సాంకేతిక నైపుణ్యం నేర్చుకునే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకొని ఒప్పందాలు చేసి వచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా యుఎస్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి వచ్చినాం, చూసి వచ్చినాం. ప్రపంచంలో పేరెన్నికగన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏదో రకంగా వాళ్ళని భాగస్వాములను చేయాలని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని అందులో భాగస్వాములు చేయాలని ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలతో ఒక ఒప్పందానికి ఏదో రకంగా వాళ్ళ సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము నిరంతరం పనిచేస్తుంటే మా పర్యటనలో అవహేళన చేస్తారు, ఎటకారంగా మాట్లాడతారు అధ్యక్ష. అదేవిధంగా ITIలు 1956లో మొదలైన అధ్యక్ష ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 1956లో మొదలైన ITIలు ఈరోజు 65 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ 30-40 ఏళ్ల కింద ఉన్న సిలబస్ తోటి ఆడ ఎలక్ట్రికల్, ఫిట్టర్, ప్లంబర్ ఈ పనులు ఎప్పుడో 40 ఏళ్ల కింద తయారు చేసిన సిలబస్తో నేర్చుకుంటే బయటకు వస్తే వాడు నేర్చుకున్న డీజిల్ మెకానిక్ నేర్చుకుంటుండు. వానికి ఏం కార్ మీద నేర్చుతుంది అధ్యక్ష? అంబాసిడర్ ఫియట్ కార్. వాడు ఆడ పని నేర్చుకొని బయటకు వస్తే అంబాసిడర్ ఫియట్ ఏడు దొరకాలి రిపేర్ చేయడానికి. అట్లనే ఈ రోజున్న సాంకేతిక నైపుణ్యం మారిపోయింది అధ్యక్ష. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో టాటా కంపెనీతో మాట్లాడి 100 ATCలు ఈ ITIలను సాంకేతికంగా రోబోట్తో సహా ప్రతి సాంకేతికంగా ఈరోజు ప్రపంచంలో ఎంత
అభివృద్ధి చెందిందో వాటిని అప్ టు డేట్ టెక్నాలజీని ఇక్కడ పెట్టడానికి టాటా కంపెనీతో ఒప్పందం చేసి ఈ 65 ఐటీఐలతో పాటు అదనంగా ఇంకొక 35,100 ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒక్కొక్క దానికి దాదాపుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఇప్పటికి 2,400 కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెడితే 300 కోట్లు మనం ఇస్తే 2,100 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు అధ్యక్ష దీన్ని అప్గ్రేడ్ చేయడానికి. ఇప్పుడు 35 పెరిగినాయి కాబట్టి ఇంకా ఒక 1000 కోట్లు పెరిగితే కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. టాటా సంస్థ మీకు ప్రపంచంలోని పేరెన్నికగన్న సంస్థ. ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒప్పందం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏం కావాలన్నా ఇక్కడ నుంచి మనం పంపించాలని ఈరోజు వాటిని అభివృద్ధి చేసి ఒకవైపు నడిపిస్తున్నాం అధ్యక్ష. యువత కోసం మేము ఈ రకంగా ఆలోచన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? జన్వాడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు ఎవరు దొరికిరు అధ్యక్ష? మొయినాబాద్లో మొన్న జరిగిన కోళ్ళ పందాలలో క్యాసినోలలో ఎవరు దొరికిండ్రు అధ్యక్ష? దుబాయ్లో డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు అధ్యక్ష? మిత్రుడు చచ్చిపోతే శవాన్ని కూడా ఇక్కడికి లేకుండా వెళ్ళి దుబాయ్లో కూర్చొని పైన వేసి ఆ శవాన్ని అక్కడనే దానం చేపించి వచ్చిన చరిత్ర ఎవరిది అధ్యక్ష? వీళ్ళ అధ్యక్ష యువత గురించి మాట్లాడేది. ఫామ్ హౌజులలో దీపావళి పండుగ రోజు మనం దీపావళి పండుగకి ఏం కాల్స్తాం అధ్యక్ష? చిచ్చుబుట్లు కాల్చుకుంటాం. వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని డ్రగ్స్ పెట్టుకొని కొకేన్ పెట్టుకొని దావతులు చేసి మా బామ్మార్ది ఇంటికి పోతావా అంటాడు. ఏంది అధ్యక్ష? నీకు బామ్మార్ది ఉండొచ్చు, నీ బామ్మార్ది కళ్ళలో ఆనందం చూడడం నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ ఇట్లాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం క్షమించదు. ఫామ్ హౌజులలో కెసినో వాళ్ళు నడిపినా, ఫామ్ హౌజులలో కోడి పందాలు చేసినా, ఫామ్ హౌజులలో డ్రగ్స్ పార్టీలు చేసినా, దుబాయ్లో డ్రగ్స్ పార్టీ చేసినా రావాలి సభలకు అప్పుడు చెప్తా లేవనుకుంటుండు. మొత్తం రికార్డులు తెప్పించిన దుబాయ్ నుంచి అధ్యక్ష. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని గుట్లు మట్లు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు అన్నీ తీసి ఇప్పి ముందర పెడతా అధ్యక్ష. ఒక్కొక్క గుట్టు ఏదో తిట్టేసి మాట్లాడేసి కప్పిపుచ్చుకొని పోదామని అనుకుంటుండ్రేమో, అట్లేం కుదరదు అధ్యక్ష. ఇది యువత పట్ల వాళ్ళకున్న ఆలోచన, ఇది మాకున్న చిత్తశుద్ధి.